నేను నిర్లక్ష్యం చేశాను, నీకు సమయం ఇవ్వలే, నేను పాపం చేశాను అయ్యా, నేను ఈ రకంగా జీవించా, ఈ రకంగా నేను తప్పుడడుగులు వేశాను, ఈ రకంగా నేను పాపుల మార్గంలో నేను నిలిచాను, ఈ రకంగా అనేకులను అపహాస్యం చేసిన, అందరిని వెక్కిరించిన, హేళనగా మాట్లాడిన, ఈ రకంగా అవన్నీ చేసుకుంటూ వస్తున్నా, అయినప్పటికీ నీ దయతో నన్ను క్షమించు అని ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు దావీదుకు చూపించిన కృపను ఈరోజు దేవుడు నీకు చూపించాలని సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణ ఏంటో, రుజువు ఏంటో తెలుసా? దావీదు పాపము చేసిన తర్వాత సొలొమోను రాజు పుట్టాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు పాపము చేశాడు కానీ దేవుడు తృణీకరించలే దావీదుని చంపలే, దావీదుని సముఖంలో నెట్టివేయలే. ఇక నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్ అని పక్క